ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అనేవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. 2026 జూన్ 13వ తారీఖున శని త్రయోదశి ఉన్నది. ఎవరికైతే జన్మ జాతకంలో శని దోషము, శని మహాదశ, శని అంతర్దశ నడుస్తోందో మరియు ఎలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తోందో 13వ తారీఖున శని త్రయోదశి రోజున హోమం గాని చేయించుకుంటే గనక శని బాధల నుంచి విముక్తి పొంది మంచి జరిగే అవకాశం ఉంటుంది. మా దగ్గర హోమాలు జరుగుతున్నాయి, సామూహికంగా జరుగుతోంది. సామూహికంగా జరిగే వాళ్ళకి వీడియో లింక్ షేర్ చేయడం జరుగుతోంది. అలాగే వ్యక్తిగతంగా చేయించుకోవాలనుకుంటే కనుక లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపిస్తాము. మిగతా వివరాల కోసం హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిలో రోహిణి 4 పాదాలు, కృతిక 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో వృషభ రాశి వారికి 2వ స్థానం నుంచి శుక్రుడు తృతీయ స్థానంలో అయితే వస్తారు. ఈ వారంలో శుక్రుడు యోగిస్తున్నారు, శని యోగిస్తున్నారు, 2వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, లగ్నంలో సూర్యుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఆదివారము, మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. కందులు దానం చేయని బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ వారంలో. ఎందుకంటే వ్యయ స్థానంలో కుజుడున్నారు. కందులు దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. శివుడి గుడికి వెళ్ళండి. నవగ్రహాలకి ఆయన ఆధిపత్యం ఉన్నది కాబట్టి మీరు కనుక శివుణ్ణి ఆరాధిస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శివుడు బోలాశంకరుడు. మీరు కనుక భక్తితో శివుణ్ణి కొలిస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటది. వృషభ రాశి వారికి 2వ స్థానంలో బుధుడున్నారు. 2వ స్థానాధిపతి 2వ స్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ పరంగా, ధన పరంగా చాలా బాగుంటది. గురుగారి దృష్టి కూడా లాభస్థానం మీద, శని మీద పట్టడం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ వారంలో. ధనపరంగా, కుటుంబ పరంగా సమస్యలు ఏమీ ఉండవు. మంచి ఫలితాలే ఉంటాయి. ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశం కూడా ఉన్నది. దానికి కావలసిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. లవర్స్ కి చాలా బాగుంటది. పంచమాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా అవుతే ఉంటారు లవర్స్ కి మాత్రం. హెల్త్ పరంగా సమస్యలు ఏమీ ఉండవు. చాలా మంచిగా ఉండబోతోంది. శత్రులు మిత్రులు కూడా అయ్యే అవకాశం ఉంటది ఈ వారంలో. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మ్యారేజ్ పరంగా చాలా బాగుండబోతోంది. ఇక్కడ సప్తమాధిపతి అయిన కుజుడు వ్యయ స్థానంలో ఉన్నారు. కానీ గురువు గారి దృష్టి 7వ స్థానం మీద పడుతోంది. ఎప్పుడైతే 7వ స్థానం మీద పడుతుందో గురువు గారి దృష్టి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తిపరంగా చాలా బాగుంటది. దశమాధిపతి అయిన శని లాభస్థానంలో ఉన్నారు. లాభస్థానం గురువు గారి దృష్టి కూడా ఉన్నది. అంటే 10వ స్థానాధిపతి అయిన శని మీద కూడా ఉన్నది కాబట్టి మంచి ఫలితాలు ఉంటాయి. వృషభ లగ్నానికి పరమయోగకారుడు శని, అలాంటి శని లాభస్థానంలో ఉండి గురువు గారి దృష్టి కూడా ఉండటం మూలంగా వృత్తిపరంగా సమస్యలు తగ్గి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.